బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అటు ఇటు తిరిగి కథ మళ్లీ మొదటికొచ్చింది. దేశ రాజధాని ఢాకా సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. మీడియా హౌస్లను కూడా అల్లరి మూకలు, ఆందోళనకారులు వదిలిపెట్టలేదు. అక్కడ మైనార్టీలుగా ఉన్న భారతీయులపైన కూడా ఆకతాయిలు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బంగ్లాదేశం ఒక అగ్నిగుండంగా మారిపోయింది. బంగ్లా మండిపోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ అతివాద నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్ నగర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. హాదీకి అంత గుర్తింపు అసలు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఇక్కడ వచ్చినప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అతను కీలకంగా వ్యవహరించాడు. ఇంక్విలాబ్ మంచ్ తరపున పలు ఆందోళనలకు నాయకత్వం వహించాడు. హాదీ మరణంతో ఆందోళనకారులు అక్కడి మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. మైమెన్ సింగ్ డివిజన్లోని బలూకాలో దీపు చంద్రదాస్ అనే యువకుడిని కొట్టి అతి దారుణంగా ప్రాణాలు తీశారు. దీపు చంద్రదాస్ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అతని పూర్వీకులు చాలా కాలం క్రిందటే బంగ్లాదేశ్కు వలస వెళ్లారు. బలూకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవాడు. గురువారం రాత్రి దుబాలియా పారా ప్రాంతంలో అల్లరి మూకలు అతన్ని అటాక్ చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మైనార్టీలు, విద్యావేత్తలు, జర్నలిస్టుల మీద దాడులు మంచివి కాదంటూ పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. అక్కడున్న భారతీయుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ఆదేశించింది. పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామంటూ తెలిపింది. మరోవైపు అల్లర్లను అదుపు చేయడానికి బంగ్లా ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను పెంచింది. ముఖ్యంగా మైనార్టీలు ఉండే ప్రాంతాల్లో పహారా ఏర్పాటు చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.